మీద బాగా డీప్గా ఇట్లా మనకి స్కార్స్ లాగా పడిపోయి ఉన్నాయి. స్కార్స్ లాగా పడిపోయి ఉన్నప్పుడు కన్సిలర్ కానీ ఫౌండేషన్ కానీ అప్లై చేసే మెథడ్ వచ్చేసి మనకి ఇట్లా డౌన్ వర్డ్స్లోనే అప్లై చేసుకోవాలి. అలా కాకుండా మనము ఎప్పుడు కూడా నార్మల్గా స్కిన్ వాళ్ళకి అప్లై చేసినట్టు చేస్తే కనుక సాఫ్ట్ టోనింగ్ అనేది రాదు. ఈ సాఫ్ట్ టోనింగ్ రావాలి అనుకున్నప్పుడు బ్రష్ మూమెంట్ వచ్చేసి ఈ విధంగా ఉండాలి. అలానే బ్లెండర్ మూమెంట్ కూడా అప్లై చేసేటప్పుడు నార్మల్గా బ్లెండర్తో కూడా ఈ డైరెక్షన్లో అప్లై చేయడానికి రాదు కాబట్టి ఫ్లాట్ బ్రష్తోనే ఈ డైరెక్షన్లో ఫౌండేషన్ అయినా కన్సిలర్ అయినా ఇలా అప్లై చేస్తే మీకు స్కార్స్ అనేవి ఆల్మోస్ట్ ఒక 30 to 40% వరకు కూడా క్లోజ్ అవుతుంది. బాక్స్ స్కార్స్ ఉన్నప్పుడు పింపుల్ హోల్స్ని కవర్ చేసుకోవడానికి ఎంత కవర్ చేసినా కావట్లేదు అని చాలామంది డౌట్ కదండి. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ డైరెక్షన్లో మీరు అప్లై చేసుకుని మేకప్ చేస్తే ఫైనల్ ఫినిషింగ్ అనమాట. ఓన్లీ 50% మాత్రమే మనం క్లోజ్ చేయగలుగుతాం. ఎంత హెవీ స్కార్స్ అయినా అలానే ఓపెన్ పోర్స్ అయినా పింపుల్స్నైనా కూడా ఓన్లీ 50% మాత్రమే మనం మేకప్లో కవర్ చేసుకోవచ్చు. లేదు అని అంటే కనుక మనకి టోటల్గా మాఫ్ చేయాలి అని అంటే చాలా హెవీ మేకప్ అయిపోతుంది.